ఇంకో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది సార్ ఏపీలో. షర్మిల గారు అండ్ విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు రీసెంట్ గానే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వైసీపీ నుంచి వైదొలిగారు మనకు తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు రాజకీయాల గురించి చర్చించుకున్నారని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం మీడియాలో రావడం మనం చూస్తున్నాం. దీన్ని వాళ్ళు ఖండించి కూడా ఖండించలేదు. అంటే మేము కలవలేదని కూడా చెప్పలేదు. సో అది కాస్త ఖచ్చితంగా వీళ్ళు కలిసే ఉంటారన్న దానికి బలపడింది. సో మరి రాజకీయంగా వీళ్ళు ఏం చర్చించుకున్నారన్న దానిపైన కూడా ఇప్పుడు రకరకాల ఊహాగానాలైతే వ్యక్తమవుతున్నాయి సార్. ఈ మీటింగ్ అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగింది సార్ ఈ మీటింగ్? నాకైతే ప్రత్యేకంగా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. హ్మ్. వాళ్ళిద్దరూ సమావేశమైనారనేది పత్రికల ద్వారా చూడడమే. హ్మ్. ఖండించలేదు, సమర్థించలేదన్నా గానీ, అది ఖండించకపోయినా గానీ సమావేశమైనట్టే లెక్క. హ్మ్. మరి 3 గంటలు వాళ్ళ కుటుంబంకంతా సన్నిహితంగా మెలిగిన వ్యక్తే. అవును. అంటే మొదటి నుంచి తెలుసు గదా హ్మ్. విజయసాయి రెడ్డి గారు. మరి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన చర్చలు వాళ్ళలో ఎవరన్నా వచ్చి బయటికి చెప్తేనో, పత్రికలకు స్టేట్మెంట్ ఇచ్చేనో మనం ఏదైనా రీడ్ చేయొచ్చు. దాన్ని బట్టి విశ్లేషణ చేయొచ్చు. హ్మ్. అటువంటిది వాళ్ళు ఏదో ప్రైవేట్‌గా అంతరంగంగా మాట్లాడినప్పుడు దాని గురించి ఏముంటది? ఇద్దరు కలిసిన తర్వాత యోగక్షేమాలుంటాయి. ఏదో రాజకీయాలుంటాయి. ఏం చేస్తారని భవిష్యత్తును గురించి మాట్లాడిండొచ్చులెండి. మీరేం చేస్తారు? మీరేం చేస్తారని మాట్లాడిండొచ్చు. హ్మ్. కాదనలేము అటువంటివన్నీ. మరి ఏం చర్చలు జరిగినాయనేది ఎవరికీ తెలియదు. అది వాళ్ళిద్దరి మధ్యనే ఉంది. ఓకే. అంటే సార్ బయట రకరకాల ఊహాగానాలు. ఒకటేంటంటే సార్ అంతకుముందే షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తుల వివాదం జరిగింది. దాని గురించి ఇన్ఫర్మేషన్ విజయసాయి రెడ్డి దగ్గర ఉంది. దాన్ని తెలుసుకోవడానికి షర్మిల గారు ఈ విధంగా పిలిపించుకున్నారన్నట్టుగా సర్క్యులేట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరమని షర్మిల గారు విజయసాయి రెడ్డిని కోరుకున్నారని చెప్పేసి అలా ఒక వెర్షన్. అండ్ ఇంకోటి అడ్వైజర్‌గా షర్మిల గారికి అడ్వైజర్‌గా ఉండేందుకే విజయసాయి రెడ్డి ఈ విధంగా వెళ్లారని ఇలా రకరకాల ఊహాగానాలైతే వ్యక్తమవుతున్నాయి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఆయన్ను రాజ్యసభకైతే పంపించినారు గానీ, అవును. ఏదో వివిధ కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్య సరిగా అవగాహన లేదు. హ్మ్. ఈ విజయసాయి రెడ్డి ప్రయత్నం చేసినారంట. ఓకే. ఏది ఆయనకు దగ్గరయ్యేదానికి. హ్మ్. దగ్గరయ్యేదానికి ప్రయత్నం చేసినా ఆయన దగ్గరకు రానివ్వడం లేదు. ముభావంగా ఉంటున్నాడని ఆయనంటే. ఎందుకు మంచిది కాదు. అంత ముభావంగా ఉన్నప్పుడు ఏమి లేనని ఆయన రాజ్యసభకు రాజీనామా ఇచ్చినారు. హ్మ్. రాజకీయాలే నేను విరమించుకుంటున్నాను అని ప్రకటించేసినాడు. అవును. ప్రకటించిన తర్వాత వీళ్ళు మరి ఆ కుటుంబంలో మాట్లాడేదానికి మాట్లాడొచ్చులెండి. హ్మ్. ఏమైనా మాట్లాడొచ్చు. మరి ఆయన కాంగ్రెస్‌లో అయితే ఏ రాజకీయ పార్టీలో చేరనని స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఓకే. ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇచ్చినాడు. హ్మ్. అటువంటిది కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని నేను అనుకోవటం లేదు. హ్మ్. ఎందుకంటే నాకు రాజకీయాలొద్దు. నేనేదో ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నా. ఇప్పటికీ ఆ కుటుంబం మేలు కోరే వ్యక్తినే, శ్రేయస్సు కోరే వ్యక్తినే అని చెప్పి కూడా స్టేట్మెంట్‌లో చెప్పినాడు. హ్మ్. మరి ఆమెకు సలహాలిస్తాడా? అవన్నీ నాకైతే నమ్మకం లేదు. ఏదో చర్చించుంటారు. అన్ని వివిధ విషయాల మీద చర్చించుంటారు. ఆస్తులకు సంబంధించి ఒక ప్రశ్న అన్నావు కాబట్టి, హ్మ్. ఆస్తుల గురించి ఆమెకు ఈయన దగ్గర నుంచి విషయం సేకరించేదేముంది? ఆమెకు తెలుసు కదా! అన్ని ఆస్తుల గురించి ఆమెకు తెలుసు. హ్మ్. ఈయన నుంచి సేకరించి మళ్ళా అడగాల్సినంత అవసరం లేదు. ఓకే సార్. జనరల్‌గా ఏదో మాట్లాడుంటారు. ఓకే. సార్ విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన పొలిటికల్‌గా చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. సో ఇంత సడన్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది సార్ మేజర్‌గా? ఇప్పుడు ఆయన ఇక్కడ రాష్ట్రంలో వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చింది. అవును. కూటమిలో బీజేపీ గూడా పార్ట్నర్‌షిప్‌లో ఉన్నారు. అవును. ఇంగక్కడ బీజేపీతో మాట్లాడడానికి అవకాశాలు లేవు. హ్మ్. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్‌డీఏ ప్రభుత్వానికే మద్దతు తెలుపుతన్నాడు గాబట్టి, ఆయన హ్మ్. మాట్లాడేదానికి గాని అటువంటి అవకాశాలున్నాయి. హ్మ్. అటువంటియి లేవు. అక్కడ బీజేపీతో మాట్లాడేదానికి ఆ అవకాశాలు లేవు. వారు కూటమి, ఎన్‌డీఏ కూటమి ఎందుకంటే ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి హ్మ్. కేంద్రంలో వారి మీద ఆధారపడింది గాబట్టి, ఈయన్ని ఎంకరేజ్ చేస్తారని గూడా అనుకునేదానికి అవకాశం లేదు. హ్మ్. అది లేదు. తర్వాత ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ తీసుకున్నారు గదా! ఓకే. కేవీ రావు గారి దగ్గర నుంచి కృష్ణపట్నం పోర్ట్ తీసుకోవడం జరిగింది. అప్పుడు తీసుకున్నప్పుడు బలవంతంగా తక్కువ ధరకు తీసుకున్నారని, హ్మ్. ఆయన మళ్ళీ ఈడీలకు వీళ్ళందరికీ ఏదో పెడుతున్నాడు. పెడుతుంటే ప్రభుత్వం గూడా అది ఏదో ఒక చర్యలు తీసుకుంటది గదా! హ్మ్. దానికి వ్యతిరేకంగా ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు గాబట్టి. ఓకే. ఇవన్నీ ఎందుకు అని చెప్పి
కుటుంబం కూడా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ అతని పోర్టు అతనికి ఇచ్చేసినారు. అతనికి ఇచ్చినారు. వాళ్ళు కూడా కుటుంబంలో కూడా కొన్ని రాజకీయాల వల్ల మాకు వాళ్ళ ముందు నుంచి బిజినెస్ ఆర్గనైజేషన్ కదా, పెద్ద సంస్థ కదా, ఈయన సంబంధం చేయకపోయినప్పుడు కూడా ముందరే అది పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ, పెద్ద సంస్థ, పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉంది. వాళ్ళు ప్రభుత్వాలను వ్యతిరేకించి తిరగలేరు కదా. అక్కడ ఏదో అన్నారని కొన్ని వార్తలు నిజమెంత అబద్ధమెంత నాకు తెలియదు. వాళ్ళు కూడా రాజకీయాల వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయని అన్నారని. ఇవన్నీ పరిస్థితులు, కేసులు ఒక పక్క ట్రైల్కి వస్తాయి. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నా కానీ తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన బాగా పలకరించి దగ్గర పెట్టుకుంటే అదొక రకము. ఆయన దూరం పెట్టాయి అంటే గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు తగిలా. ఎందుకు అని విసుకొచ్చింది. అది ఎవరికైనా విసుకొస్తుందిలేండి. విసుకొచ్చి రాజీనామా చేసినారు. సరే, అది మీరంటే కేసుల భయం కూడా ఆయనకు ఉంది, అందుకు కూడా రాజకీయ సన్యాసం తీసుకున్నారని మేజర్గా ఎక్కువ వెళ్ళింది బయట. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నది మాత్రమే కేసులు మేము వదిలేస్తామని టీడీపీ వాళ్ళు ఆల్రెడీ కొంతమంది పబ్లిక్ గానే చెప్పేశారు. ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటే కేసులు ఎటు పోగా అలాగే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి, మేము వదలమన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. వాళ్ళు వదిలేది వదిలిపెట్టింది అది వేరు సమస్య. ఇప్పుడు కేసులు అయితే అవి ఈడీ ఎంక్వైరీ చేసినారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు. ఈడీ కానీ సిబిఐ కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు. లోయర్ కోర్టులో కేసులు విచారణ వాయిదా పడతా వస్తుంది, విచారణ జరగాల. మొన్ననే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలిస్తూ రఘురామరాజు పిటిషన్ మీద మీరు వెంటనే రోజువారీ విచారణ జరపండి అని లోయర్ కోర్టుకు ఆదేశాలు కూడా ఇచ్చినారు. అవి విచారణ అయితే చేయాల్సింది ఉంటుంది, జరుగుతుంది. ఇప్పుడు ఒక మారు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇంకా ఉండేది ఆల్టర్నేటివ్ ఏముంది? కేసులేమో కేసుల ప్రకారం జరగాల్సిందే, అంతేగాని ఉపసంహరించుకునేదానికి అక్కడ జేడీ సిబిఐ ఉపసంహరించుకోదు కదా కేసులు. ఉపసంహరించినప్పుడు విచారణ అయితే విచారణ జరగాల్సిందే. అది వాళ్ళు కూటమి ప్రభుత్వం మాట్లాడకపోయినా విచారణ అయితే జరగాల్సిందే. ఏ రోజైనా విచారణ జరగాల్సిందే, ఆ కేసుల నుంచి బయటపడాల్సిందే. సార్, ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చూసుకుంటే ఇది ఆయనకు చాలా పెద్ద దెబ్బ అని అంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ నుంచి చాలా మంది వెళ్ళిపోయారు, ఆయన కూడా పోనీ అన్నట్టే వదిలేశారు. ఇప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు, యాక్టివ్ గా ఉండే విజయసాయి రెడ్డి కూడా రాజకీయ సన్యాసం తీసుకునేసరికి ఇక వైసీపీ క్షీణించిపోయింది, వైసీపీ పని అయిపోయింది అన్నట్టుగా కూడా మాట్లాడేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే హ్యాండిల్ చేస్తారు? మరి ఇప్పటి వరకు వైసీపీ పరిస్థితి ఏంటి సార్? అంటే వైసీపీ నుంచి చాలా మంది వెళ్ళిపోయినారు కదా. అవును, మంచి మంచి నాయకులే చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కొందరు పార్టీ మీద విసుగు ప్రకటిస్తున్నారు, కొందరు రాజకీయ సన్యాసం అంటున్నారు, రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. అందులో విజయసాయి రెడ్డి కూడా ఒకరు వెళ్ళిపోయే వాళ్ళలో. వెళ్ళిపోయినంత మళ్ళీ తర్వాత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది అది వేరే సమస్య. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కంచుకోట కదా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. అక్కడ గతంలో అంటే విడదీసినారని చెప్పి, రాష్ట్రాన్ని విభజించినారని చెప్పి చాలా మంది కాంగ్రెస్ మీద అసంతృప్తి వ్యక్తం చేసినారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేసినారు. కాంగ్రెస్ తరఫున నిలబడిన అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఎన్నికల్లో కొన్ని చోట్ల ఆగ్రహం కూడా వ్యక్తం చేసినారు. ఇప్పుడు రెండో ఎలక్షన్ వచ్చేసరికి అటువంటి ఆగ్రహం లేదు. మరి ఇప్పుడు ఎన్నికల్లో మరి ఆ పార్టీ ఎట్లా నడవడికను బట్టి ఉంటుంది. ఎందుకంటే కమిటీలు నిర్ణయించుకోవడము, తిరగడము, యాక్టివ్గా పనిచేయడం జరగాల. అటువంటి సూచనలు అయితే కనపడాల. జరిగినప్పుడు ఓటర్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సింది ఉంది. ఎందుకంటే దేశం మొత్తం మీద మైనారిటీలు కానీ ఎస్సీలు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉండేది మైనారిటీస్, ఎస్సీసే. వాళ్ళు ఒకవేళ దేశం మొత్తం మీద జరుగుతుంది కాబట్టి ఆ ప్రభావంతో వాళ్ళు కాంగ్రెస్ వైపు బలపడినప్పుడు, ఆ వైపు చూసినప్పుడు ఈయనకు ఇబ్బందికర పరిస్థితి కదా. అది వాటన్నిటిని బట్టి ఏం జరుగుతుందో చూడాల్సింది ఉంటుంది.